శ్రీ అపీత కుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో మహిమాన్వితమైన అరుణాచలేశ్వర ఆలయ రాజగోపురం నుండి ప్రవేశించి స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఏ విధంగా ఆవిర్భవించారో దర్శించుకున్నాం. ఈ భాగంలో సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ చరిత్ర, ఈ ఆలయానికి వెనక భాగంలో ఉన్న వలైకాపు మండపం విశిష్టత, పవిత్రమైన శివగంగ తీర్థం, ఆ తీర్థం ఒడ్డున సర్వసిద్ధి వినాయకుని ఆలయాన్ని ఇప్పుడు దర్శించుకుందాం. కంబత్తు ఇలయనార్ ఆలయానికి పైభాగంలో మయూర వాహనంపై సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆయనకు ఇరువైపులా అరుణగిరినాథర్ సంబంధాండాను ఉన్నారు. ఈ ఆలయం యొక్క స్తంభాలు అద్భుతమైన శిల్పాలు నగిషీలతో చెక్కబడి ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వరుడు స్తంభంలో వెలిసిన కారణంగా ఆ స్తంభానికి ఆనుకుని ఆలయం ఏర్పడడం వల్ల స్తంభంలో వెలిసిన స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి దర్శించుకుంటాము. ఈ కంబత్తు ఇలయనార్ ఆలయం పైభాగంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు అవ్వయారు అనే మహాభక్తురాలను అనుగ్రహించటం, అరుణగిరినాథర్ని అనుగ్రహించటం, వల్లీదేవసేన సుబ్రహ్మణ్యేశ్వరుడు, దండపాణి మొదలగు శిల్పాలు అద్భుత రీతిలో చెక్కబడి ఉన్నాయి. ఇక కంబత్తు ఇలయనార్ ఆలయానికి ఆనుకుని వెనక వైపున ఉన్న పురాతనమైన వలైకాపు మండపాన్ని దర్శించుకుందాం. ఈ పురాతనమైన మండపం అనేక దేవతామూర్తులు, ఋషులు, భక్తుల శిల్పాలతోనే కాక విమానాన్ని కూడా కలిగి ఉండటం అత్యంత విశేషం. ఈ మండపం పైన మహాశివ భక్తులైన జ్ఞాన సంబంధర్, అప్పర్, సుందరుడు, మాణిక్యవాచకర్ ఉన్నారు. ఈ మండపం లోపల ఉన్న శిల్పకళ అత్యంత అపురూపం. ఈ వలైకాపు మండప విశిష్టత ఏంటంటే, కంబత్తు ఇలయనార్ ఆలయం ఏర్పడడానికి పూర్వమే ఈ వలైకాపు మండపం ఉంది. కంబత్తు ఇలయనార్ ఆలయం వెనక వలైకాపు మండపం ఉంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించే శ్రీ అపీత కుచాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా అపీత కుచాంబ అమ్మవారికి గాజులు తొడిగే వేడుకను అత్యంత వైభవంగా ఈ మండపంలోనే జరిపిస్తారు. ఎంతోమంది స్త్రీలు ఈ మహోత్సవంలో పాల్గొని తమకు ఎల్లప్పుడూ సౌభాగ్యాన్ని ప్రసాదించమని అమ్మవారిని వేడుకుంటారు. అమ్మవారికి అలంకరించబడిన గాజులను, కుంకుమను ప్రసాదంగా స్వీకరించిన స్త్రీలు అమ్మవారు తమకు సౌభాగ్యాన్ని అనుగ్రహించిందని ఆనంద పరవశులవుతారు. అదే సమయంలో అనేక మంది భక్తులు గాజులను, పసుపు, కుంకుమను అమ్మవారి ప్రసాదంగా ఇతర స్త్రీలకు పంచిపెడతారు. వలైకాపు అంటే గాజులు తొడగటం అని అర్థం. అందువల్ల ఈ మండపం వలైకాపు మండపం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇంతటి పురాతనమైన వలైకాపు మండపాన్ని భక్తులు తప్పక దర్శించుకోవాలి. ಮಂತ್ರಗಳು ಎಟ್ಟು ಮಂದಿರ ಎಲ್ಲ ಎಟ್ಟು ಮಂದಿ
ఆషాఢమాసం పూరా నక్షత్రంలో అపిత కుచాంబకి వలైకాపు అనే ఫెస్టివల్ అత్యంత అద్భుతంగా నిర్వహిస్తారు. ఆలయ రాజగోపురం నుండి లోపలికి ప్రవేశించిన వెంటనే ఎడంవైపు మూలగా దేవస్థానం వారి నిత్యాన్న సమర్పణశాల ఉంది. అరుణాచలేశ్వరుడు పరమానుగ్రహంతో తమ భక్తులకు ఏ లోటు రాకుండా ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈ సమయంలోపు ఎవరు వచ్చినా శుచికరమైన ఎంతో రుచికరమైన అన్నప్రసాదాలను ఏర్పరిచారు. ఆకలిగా ఉన్న భక్తులు తమ కడుపు నింపుకుని తర్వాత శ్రీ అపీత కుచాంబ సమేత అరుణాచలేశ్వరుణ్ణి దర్శనంతో తమ తమ హృదయాలను నింపుకుని సంతుష్టులవుతారు. అరుణాచలేశ్వర ఆలయ రాజగోపురం నుంచి ప్రవేశించిన తర్వాత కుడివైపున ఈశాన్య ద్వారం, దాన్ని దాటి ముందుకు వెళ్ళగానే మూలలో మాసపరుపు మండపం ఉంది. మాసపరుపు అంటే ప్రతి మాసం ప్రారంభం రోజున అరుణాచలేశ్వరుని ఉత్సవమూర్తులు ఈ మండపంలోనే కొలువై నీరాజనాలు అందుకుంటారు. రాజగోపురానికి కుడివైపు నుంచి వచ్చి మొదటి ప్రాకారం గోడ కానుకుని ఉన్న మాసపరుపు మండపం ఇది. ఆ తరువాత వలైకాపు మండపానికి పక్కనే అత్యంత పవిత్రమైన శివగంగ తీర్థం ఉంది. ఈ తీర్థాన్ని విజయనగర మహారాజైన శ్రీకృష్ణదేవరాయలు త్రవ్వించారు. ఈ శివగంగ తీర్థానికి నలువైపులా యాత్రికుల సౌకర్యార్థం పొడవైన వరండాలు ఉన్నాయి. శాసనాల ప్రకారం ఈ శివగంగ తీర్థంలోకి నీటిని తిరుమలాంబాదేవి సముద్రం నుండి కాలువ ద్వారా తీసుకురాబడింది. ప్రస్తుత కాలంలో ఈ తీర్థం సహజ నీటి బుగ్గను కలిగి ఉంది. ఈ శివగంగ తీర్థానికి పూర్వం అరుణాచలేశ్వరుణ్ణి తీర్థవారికి తీసుకువచ్చేవారు. పవిత్రమైన శివగంగ తీర్థపు ఉత్తర ఒడ్డున సర్వసిద్ధి వినాయకుని ఆలయం ఉంది. ఈ ఆలయంలో కొలువై ఉన్న వినాయకుడిని సర్వసిద్ధి వినాయకుడని, శివగంగ వినాయకుడని పిలుస్తారు. ఈ ఆలయం చుట్టూరా నిర్మించబడి ఉన్న మండపం పైకప్పులో పురాణాలు, చరిత్రలు కలిగిన అద్భుతమైన శిల్పాలతో పాటు నాయక్ వంశ రాజుల శిల్పాలు,
భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. శిల్పాలతో కూడిన ముచ్చటైన విమానం భక్తులను మరింత ఆకర్షిస్తుంది. సర్వసిద్ధి వినాయకుని ఆలయం పైన వృషభ వాహనంపై పార్వతీ పరమేశ్వరులు, వారికి ఇరువైపులా వినాయకుడు, వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు, రావణ వాహనంపై పార్వతీ పరమేశ్వరులు, లింగోద్భవమూర్తి శిల్పాలు శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకలుగా నిలిచాయి. పవిత్రమైన శివగంగ తీర్థం ఒడ్డున సర్వసిద్ధి వినాయకుని ఆలయానికి ఇరువైపులా ఏనుగులు, మావటివారి శిల్పాలు, దాని పక్కనే బావి ఉన్నాయి. సర్వసిద్ధి వినాయకుడిని దర్శించుకుని భక్తులు తమకు సర్వసిద్ధులను అనుగ్రహించమని ప్రార్థిస్తారు. ఇప్పటి వరకు అరుణాచలేశ్వరుని ఆలయ 3వ ఆవరణలో నిత్యాన్న సమర్పణశాలను, మాసపరుపు మండపాన్ని, పురాతనమైన వలైకాపు మండపాన్ని, పవిత్రమైన శివగంగ తీర్థాన్ని, సర్వసిద్ధి వినాయకుని ఆలయాన్ని దర్శించుకున్నాం. వచ్చే భాగంలో మహాశ్రేష్టమైన అరుణాచలేశ్వరుని ఆలయంలో అత్యంత పెద్దదైన 1000 కాళ్ల మండపాన్ని దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీత కుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రౌమరుణాచల. శివనిధి శివాలయ